ఏలియన్స్ గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న, అందరి మదని తొలిచే ప్రశ్న. మానవ చరిత్రలో మన తోటి వాళ్ళు ఇంకొక ప్లానెట్లో, ఈ విశ్వంలో ఇంకొక చోట ఉన్నారా? ఇదే పెద్ద ఆలోచన అన్నమాట. మనకు తెలుసు, మన మాజీ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు కూడా ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఉంటే మనకంటే అడ్వాన్స్గా ఉండొచ్చు, లేదా మనకంటే వెనకబడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఏలియన్స్తో మన కాంటాక్ట్ కానీ, మనం ఉన్నామని వాళ్ళకి తెలిసినా, వాళ్ళు ఉన్నారని మనకు తెలిసినా, ఈ కాంపిటీషన్ నుండి అదొక డిజాస్టర్ అయిపోద్ది, డేంజర్ అయిపోద్ది. అది కాస్త అంటే ఒకరితో ఒకరు పోటీ పడే అవకాశం, వినాశనానికి దారితీసే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఫెర్మీస్ పారాడాక్స్ అని ఒక పారాడాక్స్ ఉంది. దీనిలో ఒక క్వశ్చన్ అనమాట, వెదర్ ఏలియన్స్ ఎగ్జిస్ట్. ఏలియన్స్ ఉండే అవకాశం చాలా ఉంది అంటారు, కానీ దానికి ఎవిడెన్స్ లేదు. దీన్నే ఫెర్మీస్ పారాడాక్స్. ఈ విశ్వంలో మనం ఒక్కడమేనా, మనతో పాటు ఇంకెవరు లేరా అని చెప్పి. దీని వెనకాల అనేక థీరీస్ ఉన్నాయి. అయితే అమెరికా వాళ్ళ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఎగ్జో ప్లానెట్ K2-18b దీనిలో లైఫ్ ఉండే అవకాశం ఉంది అని ఒక హింట్ ఇచ్చింది అనమాట, అని ఒక సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భూమి మీద మైక్రోబియల్ లైఫ్ ఎలా ఉందో అలాంటి లైఫే ఉండే అవకాశం ఉంది, అక్కడ అలాంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పి. దీనికి సంబంధించి డిఎంఎస్, డిఎండిఎస్, డైమిథైల్ సల్ఫైడ్ మరియు డైమిథైల్ డైసల్ఫైడ్, ఈ రెండు కూడా మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ లైఫ్ అనమాట. భూమి మీద కూడా ఈ గ్యాసెస్ ప్రజెంట్ అవడం వల్ల ఇక్కడ ప్లాంట్ లైఫ్, మైక్రోబ్స్ లైఫ్, ఆల్గే లైఫ్ ఇవన్నీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అలానే ఇటువంటి గ్యాసెస్ అక్కడ ఉన్నాయంట. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇది గమనించింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ ఎగ్జో ప్లానెట్ K2-18bలో మానవులకు పోలిన లైఫ్ ఉందా? ఏలియన్స్ ఉన్నారా? మనం స్టోరీస్లో చదువుతాం, సైన్స్ ఫిక్షన్లో చూస్తాం, ఏలియన్స్ వచ్చి భూమిని అటాక్ చేసినట్టు, ఫ్లయింగ్ సాసెస్ వచ్చేసినట్లు, ఇలాంటివి. దీని వెనకాల అనేక కథనాలు ఉన్నాయి. ముఖ్యమైన కథనం గ్రేట్ సైలెన్స్ థియరీ. అంటే దీని మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదు, చాలా నిశ్శబ్దంగా ఉన్న అంశం అన్నట్టు ఇది. కేవలం అంటే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఈ విశ్వానికి ఉన్నా సరే, ఏలియన్స్ గురించి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని సిగ్నల్స్ అప్పుడప్పుడు భూమి మీదకి వస్తుంటాయంట, అందుతూ ఉంటాయంట. చాలామంది సైంటిస్టులు ఏలియన్స్ ఉన్నారని చెప్తా ఉంటారనమాట. ఒక చిన్న సర్వే జరిగింది. ఎవరైతే నేచర్ ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రోబయాలజీ చదువుతుంటారో వాళ్ళు ప్రపంచంలోనే 1000 గ్రేట్ సైంటిస్ట్ని ఒక క్వశ్చన్ అడిగారంట, ఏలియన్స్ ఉండుండొచ్చా అని చెప్పి. దానిలో 87% ఉండే అవకాశం చాలా ఉంది, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఇన్ బేసిక్ ఫామ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి 87% మంది బిలీవ్ చేశారంట. అంటే వాళ్ళు మనుషులాగా ఇంటెలిజిబుల్ లైఫా కాదంటే 67% మంది ఖచ్చితంగా ఇంటెలిజిబుల్ లైఫ్ ఉండే అవకాశం ఉంది, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండే అవకాశం ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశారంట. ఇక్కడ ఇంకోటి థియరీ కూడా ఉంది, గ్రేట్ ఫిల్టర్ థియరీ. గ్రేట్ ఫిల్టర్ థియరీ అంటే మనుషులు కానీ, మనుషులను పోలిన వాళ్ళు కానీ, ఏలియన్స్ కానీ బాగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డిజాస్టర్ వచ్చి, అది న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, ఏ డిజాస్టర్ అయినా ఏదో ఒకటి వచ్చి, లేదా పెద్ద క్లైమేట్ ఎఫెక్ట్ కావచ్చు, మొత్తం వినాశనం అయిపోద్ది అనమాట. అలా విరుగుడు కొరకే అన్నట్టు ఒక జీవి పెరిగి 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 అడ్వాన్స్ అయ్యి తన వినాశనం తనే కొని తెచ్చుకోవడమో, లేదా విశ్వమే వినాశనం చేయడం జరుగుద్దంట. ఇదే గ్రేట్ ఫిల్టర్ థియరీ అంట. ఇంకొక థియరీ కూడా ఉంది దీని వెనకాల, డెన్స్ ఫారెస్ట్ థియరీ అని చెప్పి. ఈ డెన్స్ ఫారెస్ట్ థియరీలో చాలా నాగరికతలు ఉంటాయి. ఈ విషయంలో మన మిల్కీవే, మన పాలపొంతే దాదాపు 10 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. దానిలో దాదాపు 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. కేవలం ఇక్కడే చాలా హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఉండొచ్చు, లేదా మనకి చాలా దూరంగా ఎగ్జో ప్లానెట్స్లో ఉండొచ్చు. ఉదాహరణకి K2-18b ఈ ఎగ్జో ప్లానెట్ దాదాపు 124 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ఎర్త్ అంట. కానీ ఇక్కడ ఖచ్చితంగా జీవులు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఉన్నా సరే మనం కాంటాక్ట్ చేయలేం. 124 లైట్ ఇయర్స్ అవే అంటే కాంటాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా మనుషులతో కాంట్రాక్షన్కి వస్తారా? వాళ్ళు ఉన్నామని మనుషులకు సిగ్నల్ పంపిస్తారా, లేదా సైలెంట్గా ఉండిపోతారా? అంటే ఇక్కడ డెన్స్ ఫారెస్ట్ థియరీ, చిట్టడివి థియరీ అనమాట. ఈ డెన్స్ ఫారెస్ట్ థియరీలో డార్క్లో ఉంటారు, హిడెన్గా ఉంటారు, వాళ్ళు ఉన్నట్టు చెప్పుకోకపోవచ్చు. అంటే ఏలియన్స్ మనతోనే ఉండొచ్చు, కానీ మనకు తెలియకపోవచ్చు, లేదా ఉండుండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. ఇలా ఏలియన్స్ విషయంలో గ్రేట్ సైలెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా రకరకాల థీరీస్, గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే థీరీస్ మాత్రం మన చుట్టూ తిరుగుతున్నాయి. లెట్స్ సీ, ఏదో ఒక రోజుకి మానవాళికి ఈ రహస్యం ఛేదించే అవకాశం మాత్రం దొరుకుతుంది.